హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో ఈ వీకెండ్లో మనం ఏదైనా మంచి ఒక మూవీ చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూసే వాళ్ళకన్నా కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ఒక మంచి సినిమాని సరదాగా కాసేపు 3 గంటలు మన ఇంట్లో సోఫాలోనో కుర్చీలోనో కూర్చొని సినిమాని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువ అనమాట. సో ఈ వీకెండ్కి సంబంధించి మన తెలుగులో అంటే ముఖ్యంగా నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్, ఆహా, జీ ఈ విధంగా ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో వాటిలో మనం చూడదగ్గ సినిమాలు ఈ వీకెండ్లో ఎన్ని రిలీజ్ అవుతున్నాయి అండ్ ఆ సినిమాస్ని మీ ముందరికి తీసుకొచ్చేసింది అనమాట సాస్ టీవీ. సో ఈ వీకెండ్ మీరు ఒక గట్టి ప్లాన్ చేసుకోవచ్చు. నేనైతే ఈజీగా మీ ముందరికి ఒక 25 ఫిల్మ్స్ వరకు తీసుకొచ్చాను అండ్ అందులో కొన్ని సిరీసెస్ కూడా ఉన్నాయి. సో అవేంటో ఒకసారి చెక్ చేసేద్దాం. సో ఇందులో మనం ఫస్ట్ నెట్ఫ్లిక్స్ గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్లోంచి మనకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రాబోతుంది అనమాట. సో మే 31st రిలీజ్ అయినటువంటి ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ సో ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రాబోతున్నమాట. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్షేణ్ నటించినటువంటిది. సో ఈ సినిమాని మీరు వీకెండ్కి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హిందీలో కానీ చూసుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్లోనే రిలీజ్ అవుతున్నటువంటి సినిమా మహారాజ్. అండ్ అలానే ఇంగ్లీష్లో కానీ చూసుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్లో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అనమాట. ఇది ఒక ఎక్స్టెండెడ్ వర్షన్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ అలానే అల్ట్రామ్యాన్ రైజింగ్ ఇది కూడా ఇంగ్లీష్లో ఉండేటటువంటి సినిమా, ఇది కూడా నెట్ఫ్లిక్స్ లోనే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లో సిరీస్ కి సంబంధించినంత వరకు బ్రిడ్గెర్టన్ అనేటటువంటి ఒక ఇంగ్లీష్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఇది ఒక సిరీస్. ప్రెసెంట్ ఇప్పటికే 2 సీజన్లు వచ్చాయి. సో ఇది 3rd సీజన్ అనమాట. సో ఎవరైనా కానీ సీజన్ చూస్తున్నట్లయితే వాళ్ళు ఆ సీజన్ ఎలా ఉందన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ నెట్ఫ్లిక్స్ లోనే నెక్స్ట్ రిలీజ్ అవుతున్నటువంటి సినిమా లీగ్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇది కూడా ఫుల్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. సో చాలా మందికి ఏంటంటే కొరియన్ సినిమాస్ లేదా కొరియన్ సిరీస్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళ కోసమే ఈసారి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా మిస్ నైట్ అండ్ డే. సో మిస్ నైట్ అండ్ డే అనమాట. సో ఇది ఒక కొరియన్ మూవీ. చాలా మంది కొరియన్ సిరీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ సిరీస్ని కూడా మీరు ఈ వీకెండ్లో ప్లాన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ అలానే ఇక మరి ప్రైమ్లో కానీ చూసుకున్నట్లయితే మనకి ద బాయ్స్ అనమాట. ఇప్పటికే బాయ్స్ అనేటటువంటిది 3 సీజన్స్ వచ్చింది. సో నార్మల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఫుల్ ఒక అడల్ట్ కంటెంట్ లాగా అనేటటువంటి సినిమా. బట్ ఇన్ కేసు ఎవరైనా కానీ చూస్తుంటే మాత్రం సరైన సినిమా అని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక సిరీస్ అనమాట. ఇప్పటికే 3 సీజన్లు వచ్చేది ద బాయ్స్లో. సో ఇది 4th సీజన్ అయితే రిలీజ్ అయింది. ఈ వీకెండ్లో మంచిగా ప్లాన్ చేసుకోవడానికి. నెక్స్ట్ ప్రైమ్ వీడియోస్లోనే రిలీజ్ అవుతున్నటువంటి మరో హిందీ మూవీ ఏదైనా ఉందంటే సిస్టర్హుడ్ అనమాట. సో ఈ సినిమా కూడా కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ వీకెండ్లో మీరు ప్లాన్ చేసుకోవాలంటే దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ప్రైమ్ వీడియోలో నెక్స్ట్ కానీ మనం కానీ గమనించుకున్నట్లయితే లవ్ మీ ఇఫ్ యూ డేర్. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా అయితే మనకి ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్లో ఉండబోతోంది. సో ఈ వీకెండ్ గట్టిగా ప్లాన్ చేసేసుకోండి. అండ్ ఇక హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి యక్షిని అనేటటువంటి ఒక సిరీస్ అయితే ఉందన్నమాట. ఇది తెలుగుతో పాటు చాలా 6 లాంగ్వేజ్ వరకు కూడా అవైలబిలిటీలో ఉంది. సో ఇది ఒక సిరీస్. సో యక్షిని కథని చాలా మంది ఇప్పటికే వినుంటారనమాట కుకు ఎఫ్ఎన్ ద్వారా. బట్ ఒక సిరీస్గా మనకి వీడియో ముందర మన దగ్గరకు వస్తున్నటువంటి సినిమానే యక్షిని. ఇది ఒక సిరీస్. ఖచ్చితంగా ఈ వీకెండ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ హాట్స్టార్ ఇంగ్లీష్లో వస్తున్నటువంటి మరో సినిమా నాట్ డెడ్ ఎట్. ఇది ఒక సిరీస్ అనమాట. అండ్ సీజన్ 2 ఇది. సీజన్ 1 ఎవరైనా చూస్తుంటే వాళ్ళ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి చూసామా లేదా అని. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఆహాలో కనుక గమనించుకున్నట్లయితే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్గా తెలుగులో డియర్ నాన్న సినిమా వస్తుంది. అండ్ అలానే ఆహాలో పారిజాత పర్వం అనేటటువంటి సినిమా వస్తుంది. అండ్ ఈ సినిమా ఒక మన పోస్టర్ చూసినప్పుడే సునీలు అండ్ రీసెంట్ కొంతమంది వైవా హర్ష ఒక మంచి ఒక ఎంటర్టైన్మెంట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మీద మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతున్నటువంటి పారిజాత పర్వం అయితే చూడొచ్చు. అండ్ అలానే ఆహా తమిళ్లో కానీ మనం కానీ గమనించుకున్నట్లయితే కురంగు పాడల్ అనేటటువంటి సినిమా అనమాట. సో ఇది కూడా ఒక మంచి మూవీ, అంటే కొంచెం న్యాచురాలిటీ ఉండేటటువంటి మూవీ. ఇక ఈటీవీ విన్ అనేటటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్గా చూసుకున్నట్లయితే రష్ అనేటటువంటి తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది. సో అలానే G5లో కానీ తీసుకున్నట్లయితే సిరీస్ అయితే ఉందన్నమాట. పరువు అనేటటువంటి ఒక సిరీస్ అయితే రిలీజ్ అయింది. ఇది తెలుగు అండ్ తమిళ్లో కూడా అవైలబిలిటీలో ఉంది. ఇక G5లో హిందీలో కానీ చూసుకున్నట్లయితే లవ్ కి అరేంజ్ మ్యారేజ్ అనేటటువంటి హిందీ మూవీ అయితే వచ్చిందనమాట ఈ వీకెండ్లో మీరు చూడడానికి. అండ్ ఇక జియో సినిమాస్ కానీ గమనించుకున్నట్లయితే ఇప్పటికి మనకి ఒక ఫ్రీగా ఇచ్చినటువంటి ఐపీఎల్లో మనకి ఫ్రీగా దొరికినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే జియో సినిమాసే. జియో సినిమాస్లో మనకు అయితే ఒక సిరీస్ అయితే ఇచ్చారనమాట. అది హిందీ అండ్ ఒక 5 అదర్ లాంగ్వేజెస్లో ఉంది. గాంత్ అనేటటువంటి చాప్టర్ 1 అనమాట. ఇది ఒక సిరీస్. సో ఈ సీజన్ మీరు ఖచ్చితంగా జియో సినిమాస్లో చూడొచ్చు. ఇక జియో సినిమాస్లో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే హౌస్ ఆఫ్ ద డ్రాగన్. ఇది ఒక ఇంగ్లీష్ సిరీస్ లాంటిది. సో ఇంగ్లీష్ సిరీసెస్ కొంతమందికి నచ్చుతాయి, కొంచెం మంచి కామెడీ ఎంటర్టైనర్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు దీన్ని చూడొచ్చు. ఇక జియో సినిమాస్లో నెక్స్ట్ వచ్చిన ఇంగ్లీష్ సినిమా ద ఎండ్ వి స్టార్ట్ ఫ్రమ్. సో ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడే మనం స్టార్ట్ చేసినట్టు అనేటటువంటి ఒక టైటిల్ వస్తున్నటువంటి ఈ సినిమా ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది జియో సినిమాస్లో. సో చూస్తారు కదా, ఇదనమాట ఈ వీకెండ్లో మీరు ప్లాన్ చేసుకోవాల్సినటువంటి సినిమాలు. సో సుమారు ఒక 25 ఫిల్మ్స్ వరకు నేను మీకు చెప్పడం జరిగింది. సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీకెండ్ ఏ మూవీని ప్లాన్ చేసుకుంటున్నారు, లేదంటే ఈ లిస్ట్ ద్వారా మీరు ఏదైనా మూవీని కానీ చూస్తుంటే నెక్స్ట్ వీక్లో మళ్ళీ మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు నచ్చినటువంటి బెస్ట్ ఓటీటీ మూవీస్ ఏమైనా ఉన్నా సరే ఈ వీకెండ్లో మిగతా వాళ్ళకి సజెస్ట్ చేయడానికైనా సరే ఇక్కడ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. Thanks for watching.